వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏపీ ఉద్యోగుల పీఆర్సీపై బడ్జెట్ సమావేశాల్లో నిర్ణయం. పెండింగ్ బిల్లులకు నిధులు వచ్చే నెల నుంచి ఈ కటింగ్ ఆపవచ్చు. ఆ వివరాల గురించి ఒకసారి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మధ్యంతర వృత్తి పెండింగ్ బకాయిలకు బడ్జెట్లో నిధులు కేటాయించాలి. 12వ పీఆర్సీ అమలు ఇప్పటికే 20 నెలలు ఆలస్యమైనందున వెంటనే మధ్యంతర వృత్తి మంజూరుకు, ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల ఆర్థిక బకాయిల చెల్లింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్లో తగిన నిధులు కేటాయించాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎస్టీయు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎల్ సాయి శ్రీనివాసరావు, మల్లు రఘునాథరెడ్డి గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక 2023 జూలై నుంచి అమలు కావాల్సినటువంటి 12వ పీఆర్సీ ఇప్పటికే 20 నెలల పాటు ఆలస్యమైనందున వెంటనే కమిటీని నియమించాలని కోరారు. అలాగే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు 11వ పీఆర్సీ బకాయిలు, డిఏ బకాయిలు, సరెండర్ లీవ్ బకాయిలు, పిఎఫ్, ఏపీజెల్ఐ గ్రాట్యుటీ చెల్లింపులు దాదాపు 26,000 కోట్ల రూపాయలకు సంబంధించి చెల్లింపులకు కార్యాచరణ ప్రకటించి రాబోయే బడ్జెట్లో నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు 57 మేరకు 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు, అదేవిధంగా 2002 డిఎస్సి హిందీ పండితులకు పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని, దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులను జారీ చేయాలని పేర్కొన్నారు. అదేవిధంగా వచ్చే ఆర్థిక సంవత్సరం 2025-26కు సంబంధించి ఎవరికైతే గ్రాస్ శాలరీ 12,75,000 రూపాయల కంటే తక్కువగా ఉంటుందో, అనగా వారి యొక్క బేసిక్ పే అనేది 70,850 రూపాయలుగా ఉంటుందో అటువంటి వారు 2025 మార్చి అనగా నెక్స్ట్ మంత్ నుంచి అడ్వాన్స్ ట్యాక్స్ కట్టనవసరం లేదు. ఈ విషయాన్ని గమనించగలరు. అడ్వాన్స్ ట్యాక్స్ వారికి కటింగ్ ఉండదు. మార్చి 2025 బిల్ చేయకముందే ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని తెలియజేయగలరు. ఈ సంవత్సరం ట్యాక్స్ కట్టిన వాళ్ళు చాలామందికి నెక్స్ట్ ఇయర్కి ట్యాక్స్ ఉండదు. ట్యాక్సిబుల్ ఇన్కమ్ 12,75,000 కంటే ₹1 ఉన్నా కూడా ఆ మొత్తానికి ఇన్కమ్ ట్యాక్స్ అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని ఉద్యోగ మిత్రులు గమనించగలరు.